అలనాటి పాత గాయం మళ్లీ రేగుతోంది. అనుచిత వ్యాఖ్యల దుమారం ఏపీ రాజకీయాల్ని మరింతగా రక్తి కట్టిస్తోంది. 2021 నవంబర్లో ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటన, చంద్రబాబు మనస్తాపం, మళ్లీ సీఎంగానే సభకొస్తానని చేసిన శపథం, ఇవన్నీ కూడా మరోసారి చర్చకొచ్చేశాయి. తన తల్లిపై జరిగిన నైతిక దాడిని ప్రస్తావిస్తూ మంత్రి లోకేష్ చేసిన కమెంట్స్ మళ్లీ పొలిటికల్ గా కాకరేపుతున్నాయి. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. సభకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు అనే సబ్జెక్టు మీద జరిగిన చర్చలో 3 ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు లోకేష్. మాజీ మంత్రి అంబటి వెంటనే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు అంబటి. అసలు ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది? చంద్రబాబును అంతటి ఆగ్రహానికి గురిచేసిన బ్యాక్ డ్రాప్ ఏంటి అనే చర్చ మళ్లీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అసెంబ్లీలోనే మరో అంశం, డిప్యూటీ స్పీకర్ గా RRR కు జరిగిన పట్టాభిషేకం. ఆ సందర్భంగా కూటమి నేతల వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు చేయటం నేరమే అయితే అందరికంటే ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామనే అరెస్ట్ చేయాలన్నది వైసీపీ లాజిక్. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు మాజీ మంత్రి అంబటి. జగన్ని అనరాని మాటలు అన్నారంటూ రఘురామరాజే స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేస్తున్నారాయన. ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రచ్చబండ పెట్టించి నానా బూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే. ఇలా రఘురామకృష్ణరాజు గతం గురించి హాట్ చర్చ జరుగుతుంటే వైసీపీలోనే మరో కార్నర్ నుంచి వచ్చిన కామెంట్లు వెదర్ ని కూల్ గా మార్చేసింది. మీరు డిప్యూటీ స్పీకర్ స్థానం గౌరవాన్ని కాపాడుతారు, గత జ్ఞాపకాల్ని వదిలేసి పైకి ఎదుగుతారు, ఇది నా ఆకాంక్ష అంటూ రఘురామను ఉద్దేశించి ట్వీట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ముఖ్య కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు, నన్ను అభినందిస్తూ గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. ఇలా గురువారం నాటి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ పర్యవసానాలతో ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగ్ టోన్ తీసుకుంది.